నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ఈ వింటర్ సీజన్లో ప్రతి ఒక్క పూట తినవలసిన ఆమ్లా నిల్వ పచ్చడి చూపించబోతున్నాను గైస్. ఈ పచ్చడిని రోజు అన్నంతో కలుపుకొని రోజు ఒక ముద్ద తిన్నా చాలు గైస్. మనకు ఈ వింటర్ సీజన్లో వచ్చే రోగాల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. పక్కా కొలతలతో ఈ పచ్చడిని సంవత్సరం అంతా నిల్వ ఉండేలా నేను చూపించబోతున్నాను గైస్. 60 గ్రాముల చింతపండును, పీచులు, నాదలు, లోపల ఉండే పిక్కలు ఇవన్నీ తీసేసుకొని దీంట్లోకి 1/2 కప్పు వేడి నీళ్ళు పోసుకొని దీన్ని నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు ఒక 1/2 కేజీ ఉసిరికాయల్ని ఇట్లా నాటు ఉసిరికాయలు తీసుకోండి గైస్. ఇట్లా నాటు ఉసిరికాయలతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి అనేది. ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇలా 1/2 కేజీ ఉసిరికాయలను తీసుకొని ఒక గిన్నెలోకి నీళ్లు పోసుకొని శుభ్రంగా బాగా కడుక్కోవాలి. వీటన్నిటిని బాగా కడుక్కున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లోకి తీసుకొని నీరు లేకుండా వీటిని బాగా తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక 5-10 నిమిషాలు పెట్టండి గైస్. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా, కాబట్టి ఫ్యాన్ కింద పెట్టేస్తే ఎక్కడన్నా కొంచెం తడి ఉన్నా కూడా ఆరిపోతుంది. ఇవి ఆరేలోపు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని వేపుకోవాలి. వీటన్నిటిని దోరగా వేపుకోవాలి, లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా ఇవన్నీ దోరగా వేగిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిగా మిక్సీకి వేసుకోవాలి. కానీ ఇవి చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోవాలి. ఇలా వీటిని మిక్సీకి వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్పు రెడ్ చిల్లీ పౌడరు, 1/2 కప్పు నేనైతే కల్లుప్పే వేస్తున్నాను. 1/2 కప్పు రెడ్ చిల్లీ పౌడరు, 1/2 కప్పు రాళ్ళుప్పు ఇలా తీసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మరి పూర్తిగా హీట్ ఎక్కకూడదు, అలాగని గోరువెచ్చగా అట్లా కూడా హీట్ కాకూడదు. మీడియంగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కడిగి తుడుచుకొని ఆరబెట్టుకున్న ఉసిరికాయలను వేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. వీటన్నిటిని నేను 2 వాయిల కింద ఈ ఉసిరికాయలన్నిటినీ వేపుకున్నాను. ఇలా ఉసిరికాయలన్నిటినీ వేపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, అది కూడా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి గైస్, ఐదంతి తీసుకోవద్దు. ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును మిక్సీకి వేసుకొని నీళ్ళతో సహా మిక్సీకి వేసుకొని ఒక ప్యాన్లోకి వేసుకొని దీంట్లోకి 1/4 కప్పు నీళ్ళు కూడా కలుపుకొని యాడ్ చేసుకొని దీన్నంతా లో ఫ్లేమ్లో అంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. దీన్ని బాగా ఇలా ఉడకబెట్టేసుకోవాలి. ఇలా ఇది దగ్గర పడిన తర్వాత దీంట్లోకి 1/4 టీ స్పూను పసుపు, అలాగే మనము ముందుగా మిక్సీకి వేసుకున్న రెడ్ చిల్లీ పౌడర్ మిశ్రమం ఉంది కదా, అది మెంతు పొడి అవన్నీ ఈ పొడి కూడా వేసేసి వెనకమ్మనే స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోకుండా కలుపుకుంటే మనకు ఈ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం నల్లగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవడం వల్ల ఆ శాఖకే అది వేగిపోతుంది. అలాగే ఇప్పుడు మనము ఉసిరికాయలు వేపుకున్న ఆయిల్లో అది సగం తీసేసుకొని మిగిలిన సగం ఆయిల్లో ఒక 10 నుంచి 12 వెల్లుల్లిపాయలు పొట్టుతో సహా వేసుకోవాలి. అలాగే పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఎర్రగా
దొరగా వేపుకోవాలి. అలానే కొంచెం ఇంగువ కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఈ పోపు అంతా బాగా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కొంచెం చల్లారనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ముందుగా మనం వేపుకున్న ఉసిరికాయలు, అలాగే చింతపండు గుజ్జు అవన్నీ దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకుంటే మన ఎంతో రుచికరమైన ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ గైస్. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని నేనైతే ఒక గాజు బౌల్లోకి తీసుకుంటున్నాను, గ్లాస్ బౌల్లోకి. మీరు కూడా గ్లాస్ బౌల్ కానీ మామూలుగా జాడీలు ఉంటాయి కదా, అవైనా పర్లేదు, మట్టివి జాడీలో పింగానివి, అట్లా లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలైనా పర్లేదు. కానీ స్టీల్ దానిలో మాత్రం దీన్ని పెట్టుకోవద్దు, కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుంటే వింటర్ సీజన్ స్పెషల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.